హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరే చూస్తారు, టైం వాచ్ పెట్టుకొని చూడండి. జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే వంటకం. ఈ ఫిష్ ఎగ్ ఫ్రై మనం చేపలు తీసుకుంటే, కూరలు తీసుకుంటే ఎంత పోషక విలువలు ఉంటాయో ఈ ఫిష్ ఎగ్ ఫ్రై వంటకాల్లో కూడా అంతే విలువ ఉంటుందండి. ఇందులో విటమిన్ హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, లైక్ ఒమేగా 3 అనేది కూడా ఉంటుంది. సో దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చేప కొన్నప్పుడే మనకి కొన్నిసార్లు చేప గుడ్లతో పాటు వస్తుంది. సో అది ఏ రకంగా వండుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నానండి. మీకు అలా వద్దు అనుకుంటే మాత్రం వేయచ్చు, కానీ ఉల్లిపాయలు కన్నా ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలు, పచ్చివి అల్లం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకునే పేస్ట్ అనేది ఇలా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. పోయిన తర్వాత మనం చేప గుడ్లు అనేది వేసుకోవాలి. చేప గుడ్లు అనేవి ఇచ్చిన తర్వాత కొంచెం నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగా చీల్చి పెట్టకండి. నేను ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఒక వీడియో పెడతాను. సో ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే వైట్గా అవుతాయండి. విడివిడిగా మనము దీన్ని చిదుపుకుంటూ, అంటే బ్రేక్ చేసుకుంటూ, అది ఒక బంచ్ లాగా, ఒక గుత్తిలా వస్తుందన్నమాట చేప గుడ్లు అనేది. దాన్ని మనం విడివిడిగా విడిగించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. అంతా విడివిడిగా. సో మనం వేపుకుంటున్నప్పుడే దీన్ని కొంచెం విడివిడిగా చేయాలండి, ఎందుకంటే ఇది ఒకటే గుత్తిలాగా, ఒక బంచ్ లాగా వస్తుందన్నమాట. దాన్ని విడివిడిగా చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, దగ్గరుండి కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకుంటే 5 నిమిషాల్లో ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువగా మసాలాలు అవేం అక్కర్లేదు. ఈ చేపగుడ్డులో ఉండే టేస్టే సరిపోతుందన్నమాట. దీనికి ఎక్కువగా వేస్తే మరి అది అంత రుచిగా ఉండదన్నమాట. ఇది చాలా హెల్తీ అండి. చెప్పాను కదా, మనం చేపలు ఏ విధంగా తీసుకుంటే మనకి ఒమేగా అని, ప్రోటీన్ అని, విటమిన్ ఏ, విటమిన్ సి అని, ఒక హెల్తీ ఫ్యాట్, మంచి ఫ్యాట్ అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, గుడ్ ఫ్యాట్ అనేది మనకి ఒంటికి ఎలా లభిస్తుందో చేప గుడ్డులో కూడా అవే పోషకాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది చేపలు తీసుకున్నప్పుడే దీన్ని వద్దనేస్తారు, కానీ తీసుకుంటే చాలా మంచిది. Thanks for watching my channel.